వారికి 23 కథలకు సమాధానాలిచ్చి సంతోషపెట్టావు. ఈ వింతైన ఆఖరి కథ చెబుతా విను. ఒక తండ్రి కొడుకు అడవిలో ప్రయాణం చేస్తుండగా 2 స్త్రీల అడుగుజాడలు కనిపించాయి. అందులో పెద్ద అడుగులు గల స్త్రీని తండ్రి, చిన్న అడుగులు గల దాన్ని కొడుకు వివాహమాడాలని ప్రతినబూనారు. వారతి వేగంగా ప్రయాణం సాగించి ఆ స్త్రీలను కలుసుకొనగా అందులో పెద్ద పాదాలున్నది కూతురని, చిన్న పాదాలున్నది తల్లి అని తెలుసుకున్నారు. వారి ప్రతిన ప్రకారం తండ్రి కూతుర్ని, కొడుకు తల్లిని వివాహమాడారు. కొంతకాలానికి ఆ 2 దంపతులకు 2 బిడ్డలు కలిగారు. విక్రమార్క మహారాజా, వారి వావి వరుసలేమిటి? చెప్పు మహారాజా. ఆలోచిస్తున్నావేం? సమాధానం లేదా? విక్రమార్క మహారాజా, ఈ కడపటి కథకైనా నీవు కలవరపడతావనుకున్నా. సరి అయిన సమాధానం లేదని తెలిసి మౌనం అవలంబించావు. నీ వివేకానికి మెచ్చుకుంటున్నా. నీకొక రహస్యం చెబుతున్నా విను. హోమం జరిపే మిషతో నిన్ను ఆహ్వానించిన ప్రచండుడొక పాపి. నా మహత్తర శక్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో ఇంతకు ముందు 99 హోమాలకు 99 మంది రాజుల శిరస్సులు నరికాడు. తన గురువైన మంత్రసిద్ధుని మాయోపాయంతో ఈ 100వ హోమానికి నిన్ను పిలుచుకొని వచ్చాడు. అందుచేత యుక్తితో నీ వతనిని వధించి ఆ 100 హోమముల ఫలితాన్ని పొందు. అప్పుడు నేను నీకే స్వాధీనమవుతాను. వారింకా రాలేదే. వస్తారమ్మా, తొందరపడకండి. అరుగు పోవే. వారు కాదు, వారేననుకున్నానమ్మా. అరుగు విక్రమార్క మహారాజు గారు. చూడండమ్మా, స్వయంవరం ఉండడానికి అద్భుతమైన కార్యాన్ని సాధించారు. ఆ బేతాళ శవాన్ని అక్కడి నుంచి ఇలా రండి. శబాష్, మాట నిలుపుకున్నారు. మరొక్క నియమం. ఏమిటది మహర్షి? ఒక్కసారి సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవిని ప్రార్థించండి. సాష్టాంగ ప్రణామమా? విక్రమార్క చక్రవర్తి ప్రణామాలు అందుకోవటమే కాని ఎన్నడూ ప్రణామం చేసి తిరగడు. ఇది ఒక్కసారి చూపించండి. ఏముంది మహాప్రభు, ఇదిగో ఇలా చెయ్యాలి. మహారాజా, శతహోమాల శక్తి నీ పరమైంది. నేను నీ దాసుడనైనాను. నీకు సేవ చెయ్యడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను. నా స్వవిషయంలో నీ సహాయం అవసరం లేదు. దేశ రక్షణ కోసం అవసరం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటాను. వచ్చి సాయం చెయ్యి చాలు. తమ ఆజ్ఞ.